ఇరాన్తో జరుగుతున్న యుద్ధం తనకు అనేక సవాళ్లను, తన నాయకత్వ పటిమకు ప్రపంచ దేశాల్లో అనేక సందేహాలు రేకెత్తిస్తున్న తరుణంలో సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు గల మార్గాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్వేషిస్తున్నారని ఆయన సలహాదారులు, ఆయన ఆంతరంగికులు వీరందరూ కూడా ఇప్పుడు ఇదే పని మీద నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది. తాము అనుకున్నట్టుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని, ఆయనతో పాటు ఇంకెంతోమంది అతి ముఖ్యమైన నాయకులను హతమార్చిన వెంటనే ఇరాన్ లొంగిపోతుందని, తమకు జీ హుజూర్ అంటుందని కలలు కన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుల అంచనాలు ఘోరంగా తప్పడం కాకుండా ఇరాన్ అంతకంతకు తన దాడుల విస్తృతిని, ఉధృతిని పెంచుతుండటం డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు ఈ ఆలోచన కలిగిలా ప్రేరేపించిందని తెలుస్తోంది. మొదట్లో ఒక మాదిరిగా తన దగ్గర ఉన్న సాంప్రదాయక ఆయుధాలతో యుద్ధం సాగితూ వచ్చిన ఇరాన్ ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ తన అంబురు పదిలో ఉన్న సీక్రెట్ వెపన్స్ అన్నింటినీ కూడా, అత్యంత పవర్ఫుల్ వెపన్స్, ఇప్పటివరకు ప్రత్యర్థులకు వాటి గురించిన ఆనుపాలలో ఆచూకైనా తెలియని వెపన్స్ను ఉపయోగిస్తూ ఉండటం, వాటిని ఎదుర్కోవడం ఎలాగో అనే విషయం తెలియక గల్ఫ్ దేశాలన్నీ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ తమ మిత్ర దేశమైన అమెరికాపై ఒత్తిడి వేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇంతేకాకుండా కూడా ఇరాన్ వ్యూహం ప్రకారం ప్రత్యర్థులు తనపై ఎంతగా విరుచుకుపడుతున్నప్పటికీ కూడా వెన్నుచూపకుండా, వాటిని ఖాతరు చేయకుండా తాను చేయాలనుకున్న చోట, తాను చేయాలనుకున్న ప్రదేశంపై దాడిని నిర్నిరుద్ధంగా కొనసాగిస్తూ ప్రత్యర్థులకు చెమట పట్టిస్తోంది. పైగా ఇజ్రాయెల్ ఈ మధ్యన ఇరాన్లోని అణు రియాక్టర్ ప్లాంట్ ఉన్న ప్రదేశంపై దాడి చేయడంతో ఆగ్రహోదగ్రమైన ఇరాన్ తాజాగా టెల్ అవీవ్, పవిత్ర పుణ్యస్థలమైన జెరూసలేం, దానికి తోడు ఇజ్రాయెల్కి అత్యంత ప్రాధాన్యమైన న్యూక్లియర్ స్టేషన్ ఉన్న డిమోనా అనే టౌన్పై విస్తృతంగా దాడులు జరిపింది మిసైళ్లతో, డ్రోన్స్తో. ఇజ్రాయెల్ పైకి చెబుతున్న దానికన్నా కూడా ఈ ఇరాన్ దాడుల్లో, తాజా దాడుల్లో ఇజ్రాయెల్లోని చాలా ప్రాంతాలు కకావికలమయ్యాయని, ఎంతోమంది చనిపోయారని, భారీ ఆస్తి సంభవించిందని తెలుస్తోంది. ఈ పరాకాష్ఠగా ఇరాన్ 2 రోజుల క్రితం అమెరికా, ఇంగ్లాండ్ సైనిక స్థావరం ఉన్న డిగో గార్షియా, ఇరాన్కు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుదూరంలో ఉన్న హిందూ మహాసముద్రంలోని ఈ అత్యంత పగడ్బందీ అమెరికా, ఇంగ్లాండ్కు ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ సైనిక స్థావరంపై మిసైల్ ప్రయోగించడం ప్రపంచాన్ని నివేరపరిచింది. అప్పటి వరకు ప్రపంచం మొత్తానికి కూడా ఇరాన్ దగ్గర ఈ 2500 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు ప్రయాణించగలిగిన మిసైల్స్ మాత్రమే ఉన్నాయనుకున్న వారందరికీ ఇరాన్ ఇప్పుడు 4000 కిలోమీటర్ల పైగా ప్రయాణించగలిగిన లాంగ్ రేంజ్ మిసైల్స్ దాని వద్ద ఉన్నాయన్న సంగతి తెలియగానే అన్నింటికి వణుకు పుట్టుకుంది. ఇరాన్ నుంచి 4000 కిలోమీటర్లు అంటే యూరోప్లోని లండన్, ఫ్రాన్స్లోని ప్యారిస్ ఇవన్నీ వస్తాయి. అంటే దీనికి అన్యాపదేశానికి ఒక సందేశం పంపింది ఇరాన్. తను డిగో గార్షియాపై ప్రయోగించిన క్షిపణిని అక్కడ రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుని దాన్ని నిర్వీర్యం చేసినప్పటికీ కూడా తన వద్ద ఇంకా అలాంటి ఎన్నో ఉన్నాయని, తను కావాలనుకుంటే ఏ సమయంలోనైనా లండన్ పైన, ప్యారిస్ పైన, ఈ మధ్యలో ఎన్ని నగరాలపైన దాడి చేయగలనని, అందువల్ల అమెరికాతో అంటగాగి తన మీద కనుక దాడికి వస్తే యూరోపియన్ దేశాలను దేన్ని వదిలిపెట్టనని, వాటిని నాశనం చేస్తానని అత్యంత బలమైన సందేశాన్ని ఇరాన్ డిగో గార్షియాపై తన లాంగ్ రేంజ్ మిసైల్ ప్రయోగించడం ద్వారా సుస్పష్టంగా చాటింది. పైగా ఈ యుద్ధానికి అమెరికా రోజుకు కనీసం 10,000 నుంచి 18,000 కోట్ల వరకు వెచ్చిస్తుండటం అమెరికా ప్రజల్లో దేశాధ్యక్షుడు ట్రంప్ పట్ల విముఖ్యాన్ని పెంచుతోంది. ఇట్లా అనుకున్న ప్రయోజనం సాధించకపోగా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని యుద్ధం కోసం ఇన్ని వేలు లక్షల కోట్లు ఖర్చు చేయాలా అన్న నిరసన అమెరికా ప్రజలు వ్యక్తమవుతోంది. క్రమక్రమంగా నిరసన ధ్వనులు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచంలోని చమురు సప్లై చైన్ అంతా కూడా విచ్ఛిన్నమై ఎక్కడికెక్కడ దేశాలు హాహాకారాలు చేస్తుండటం, న్యాచురల్ గ్యాసు, లిక్విడ్ పెట్రోలియం గ్యాసు, క్రూడ్ ఆయిల్ వీటన్నిటికీ రెక్కలు వచ్చి వాటి ధరలు పెరిగిపోవడమే కాకుండా అసలు లభ్యం కాకపోవటం, ఇవన్నిటి వల్ల కూడా ఎన్నెన్నో దేశాలు అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఎలాగోలా ఆపి బయటపడాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడి అల్లుడు కుష్నర్, ఈయన యూదు జాతీయుడు. అసలు ఈయన ప్రమేయం వల్లనే అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఏకపక్షంగా ఇరాన్పైకి దండెత్తిందని అంటారు. ఇప్పుడు ఈ కుష్నర్ సారథ్యంలోనే ట్రంప్ని ఎలాగోలా యుద్ధం నుంచి మర్యాదగా బయటపడేసేందుకు గల మార్గాలను అందరూ అన్వేషిస్తున్నారని, హోర్ముజ్ జలసంధిని కనుక 48 గంటల్లో కనుక ఓపెన్ చేయకపోతే తాము ప్రళయ భయంకరమైన చర్యలు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ శనివారం నుంచి 48 గంటల అల్టిమేటం ఇచ్చారు.
అయితే వాటిని బేఖాతరు చేస్తూ ఇరాన్ ఏమాత్రం పట్టించుకోకుండా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది, దాడుల పరంపరను. అంతేకాదు, ఈ ప్రపంచంలోని చమురు సంక్షోభాన్ని నివారించేందుకు ఇరాన్ తన దగ్గర ఉన్న పెట్రోల్ అమ్ముకోవచ్చని ట్రంప్ ఉదారంగా అనుమతి ఇచ్చారు. అయితే అదేమి తమకు అక్కర్లేదని, తమ వద్ద అమ్మటానికి క్రూడాయిల్ లేదని ఇరాన్ భీష్మించి కూర్చుంది. ఈ విధంగా ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ముప్పు తిప్పులు పెడుతోంది. మరొక పక్క ఇజ్రాయెల్ కూడా. దీంతో ఇప్పుడు ఈ చక్రబంధంలోంచి అంతకంతకు దిగబడిపోతున్న ఈ ఊబిలోంచి, ఇరాన్ యుద్ధం అనే ఊబిలోంచి బయటపడి తమ దేశంలోని ప్రజలతో పాటు ప్రపంచ దేశాల దృష్టిలో కూడా వాటన్నింటిలో తమ గౌరవం నిలుపుకునేందుకు, తమ మర్యాద కాపాడుకునేందుకు ఇప్పుడు యుద్ధాన్ని ఎలాగోలా ఆపక తప్పని పరిస్థితి ట్రంప్కి ఎదురవుతోంది.